భారతదేశంలోని పారిశ్రామికవేత్తల్ని మీడియా ద్వారా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే పబ్లిక్లో ఒక మాస్ నెగిటివిటీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే, ప్రపంచ దేశాల్లో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, కానీ మన వాళ్ళు ఎక్కడైనా పెట్టుబడులు పెడుతూ ఎదిగితే తట్టుకోలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ, ఆ వ్యవస్థ ఇక్కడ తొక్కాలని చూస్తున్న సందర్భంలో ఆ వ్యవస్థని పక్కన పెట్టి మన పారిశ్రామికవేత్తలు ఎదిగేలాగా సహకరిస్తూ వచ్చారు నరేంద్ర మోడీ. కాబట్టి చివరికి మోడీని టార్గెట్ చేస్తూ సాగుతున్నటువంటి వైను. వీటన్నిటి మధ్యన కూడా అదాని అంతర్జాతీయంగా పలు పోర్టుల యొక్క కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. శ్రీలంకలోది కావచ్చు, బంగ్లాదేశ్లోది కావచ్చు, అలాగే ఇజ్రాయెల్లోది కావచ్చు, హైఫా పోర్ట్ ఇరాన్లోది కావచ్చు. హైఫా పోర్టు ఏదైతే అదాని తీసుకున్నారు, ఇప్పుడు అది థ్రెట్కి గురవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరిగితే హైఫా పోర్టుని టార్గెట్ చేస్తుంది ఇరాన్ అన్నది ఇంతవరకు వినబడితే, తాజాగా హైఫా పోర్ట్లో పేలుళ్ళు వినబడ్డాయి అన్నటువంటిది ప్రత్యక్షంగా అంతర్జాతీయ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోకస్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్లో నిన్న రాత్రి నుండి తెల్లవారుజాము దాకా పలు ప్రాంతాల్లో పేలుళ్ళు సంభవించినాయి. లైక్ గతంలో మనకి దేశంలో అస్తవ్యస్తం లేదా అల్లకల్లోలం సృష్టించడానికి ఇంటర్నల్గా బాంబులు పెట్టేటటువంటి కల్చర్ ఉంది కదా, అట్లాంటిది. ఎందుకంటే ఇరాన్ ప్రత్యక్షంగా చేయలేదు, హెజ్బుల్లా కానీ హమాస్ కానీ హౌతీ కానీ రాకెట్ అటాక్స్ కాదు జరిగింది, బట్ పేలుళ్ళు అయితే జరిగింది. లేదా ఏమన్నా డ్రోన్ అటాక్ చేసిందో తెలియదు. అది హౌతీ పోర్ట్ మీద కూడా జరిగింది. హౌతీ పోర్ట్ ఇప్పుడు ప్రస్తుతం అదాని పర్యవేక్షణలో నడుస్తుంది. అదాని వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఇప్పుడు అది సంచలనం అవుతోంది.